రికార్డింగ్ నెంబర్ 2. శ్రీమద్ భాగవత ప్రకాశము. పరిచయము. ధీరులు నిరపేక్షులు ఆత్మారాములు అయిన మునులు హరిభజనము నిష్కారణమ చేయుచుందురు. నారాయణుడట్టివాడ నవ్యచరిత్ర. భాగవతము ప్రథమ స్కంధమునందలి ఈ పద్యమును చదివి తన్మయత్వముతో చిరునవ్వు నవ్వినారు ఆస్తిక మిత్రులు శ్రీరామకృష్ణ శెట్టి. రైలుబండి వేగముగా పోవుచున్నది. 21/7/1976 తేదీ ఉదయం 7:30 గంటల కాలము. ఉదయభాస్కరుని బంగారు నీరెండ మా మీద సోకుచున్నది. ఆ పద్యమును గూర్చి కొన్ని అంశములు ముచ్చటించుకొంటిమి. మీరు చెప్పుచున్న వివరణ రహస్యములు మాకు ఆ పద్యములలో ఎన్ని సంవత్సరముల నుండి ఎన్ని మారులు చదువుచున్నను కనిపింపలేదు. మీరు ప్రతిదినము వివరించి చెప్పిన వెనుకనే నేను ఇంటికి పోయి భాగవతమునందలి ఆ పద్యములను మరల చదువుకొనుచున్నాను. మాకు కనపడలేదు గాని మీరు చెప్పినవన్నీ అందున్నట్లు క్రమముగా స్పష్టపడుచున్నది అని పలికి కొంచెము ఆగి శెట్టిగారు మరలా ఇట్లనిరి. పోతన భాగవతమునకు చక్కని వివరణముతో కూడిన గ్రంథము వెలువడలేదు అనుకొందును. దానికి నేనిట్లంటిని. పోతన భాగవతము ఇప్పటికి అనేక ముద్రణములు పొందినది. కానీ వివరణమెవ్వరునూ వ్రాసి ప్రచురించలేదు. ఇంతవరకు కృషి చేసిన వారెల్లా పండితుల మార్గమున ఆయా శాఖల పరిశోధనకు పనికివచ్చునట్లు ముద్రించి అవే ప్రతులను పామరులకు కూడా అమ్ముకొనుచున్నారు. పామరులు అను పిలువబడు వారికి పనికివచ్చున్నది కాక మిగిలిన అల్పసంఖ్యాకులకు కావలసిన దానిని నెరవేర్చుకొనుచున్నారు. ఈ గ్రంథములపై ప్రజలకు అభిమానము అభిలాష లేక కాదు, అభిరుచులు మారి కాదు, వారికి కావలసినది లభింపక వారు దివ్య తేజస్సు నుండి మరుగుపడుచున్నారు. పండితులలో ఔదార్యము తక్కువగుటచే ఇట్టి దివ్య గ్రంథములకు కావలసినంతగా ప్రజలు జీవించుటలేదు. నిర్మమము సవినయము అగు వివరణముతో సామాన్య ప్రజలలో దైవమును చూచి ఆరాధించుచు ఇట్టి ప్రయత్నములు చేసినచో వారిలో ఉన్న నారాయణునకు ప్రీతి కలుగును. దానిని మాని ఎన్ని యోగ సాధనలు చేసినను శాస్త్రముల రచ్చలు పెంచుకొనినను నారాయణుడు మెచ్చడు. అతడెరుగనివి కావు గదా సాముగరడీలు. భాగవతము పరమార్థము భగవంతుని ప్రీతి ఒక్కటే. నేనిట్లనగా దానికి తమరే పూనుకొనవలెను అని శెట్టిగారనిరి. తప్పక పూనుకొందును. దానిని ప్రజలకు అందజేయు భారము మీరు కొందరు వహింపవలెను అంటిని. వెంటనే శెట్టిగారు మీరు ఆజ్ఞాపించిన కానిదేమున్నది, తప్పక నిర్వహింతును అని నమస్కరించిరి. వారి ఉత్సాహము చూచి నేను అంగీకరించి ఇట్లంటిని. సులభమైన భాషలో కావ్యము హృదయముతో బాటు ప్రతిపద్యమందలి ఆధ్యాత్మిక రహస్యములను శతాబ్దముల మడతలలో ఇమిడి ఉన్న భాగవతోత్తముల సాధనల పోకడలను మాటాడుకొను మాటలలో వివరించి సంకేత పదములతో ప్రజలను విసిగింపకుండా గ్రంథము సిద్ధపరచి ఇచ్చెదను అని అంగీకరించి తిని. ప్రయాణము నుండి తిరిగి వచ్చిన వెంటనే పరిస్థితులు అనుకూలము చేసుకొని రచన ప్రారంభించుసరికి మరి ఒక యోగము కూడా సిద్ధించినది. నా కాలికి దెబ్బ తగిలి 4 వారముల పాటు నా శరీరము గృహమున బంధింపబడినది. అహోరాత్రములు భాగవత రచన ఒక్కటే సాధ్యమైన సమాధి స్థితి వహించినది. అతి సన్నిహితులు చిరంజీవులు సిహెచ్ఎస్ఎన్ రాజు, పి కృష్ణమోహన్, ఎన్ఎస్ఎస్ రామ్, కె శివశంకర్, సత్యబాబు, ఆర్ఎస్ కృష్ణమూర్తి కాల వ్యవధి లేకుండా 2 ప్రతులు వ్రాసిపెట్టిరి. ఈ వ్రాయసకాండ్రతో 4 వారములలో ప్రథమ స్కంధమునకు వివరణము పూర్తి అయినది. ముద్రణాలయమునకు కావలసిన ప్రతి సంసిద్ధపరచు సంకల్పముతో నాకు సన్నిహితవర్తి చిరంజీవి ధారా రామనాథ శాస్త్రిని ఒంగోలు నుండి రప్పింపవలెనని సంకల్పించి తిని. 7/6/1976 ఉదయము తన తమ్ముడు రాధాకృష్ణమూర్తితో రామనాథ శాస్త్రి వచ్చి నా ఎదుట నిలబడెను. శ్రీకృష్ణతత్వమునందలి ప్రసన్న జ్యోతి ఎడల ప్రజ్ఞా చక్షువు విప్పారిన ధారా రామనాథ శాస్త్రి వ్రాయసకాడుగా ఈ యజ్ఞార్థ కర్మ ముద్రణమునకు సిద్ధమైనది.
భాగవత ఆవశ్యకత అని ఇక్కడ ఇంకో హెడ్డింగు. భారతము, భాగవతము, రామాయణము భారతీయ సంప్రదాయమునకు హృదయ కమలముల వంటివి. వేదముల యందేమున్నదో తెలియవలెనన్నచో, ఉపనిషత్తుల సమన్వయము కావలెను అన్నచో, నిత్య జీవితమునకు పరమార్థమునకు గల సంబంధము ఆచరణపూర్వకముగా చేజిక్కవలెనన్నచో, వ్యాస వాల్మీకుల రచనలు తప్ప మరొక మార్గము లేదు. వీరు సులభ శైలిలో సమన్వయ మార్గమున కర్తవ్యమును ఉపదేశించిన పెద్దలు. విమర్శనల దుమారములెరిగిన పండితులు కారు. ప్రజలకు కావలసినవి సుఖజీవన మార్గము, తరుణోపాయమే గాని మతములు శాస్త్రములు కావు. నేటికిని వేదము సూటిగా కర్తవ్య రూపమున బోధ పరుపుమని ప్రజలు అర్థించినచో వేద పండితులు చెప్పగలిగినది ఏదియూ లేదు. పండిత గోష్ఠులలో అపురూపమైన విషయములు ఉండవచ్చును గాని అక్కరకు వచ్చు అంశములుండవు. వీరెందులకు వాదించుకొనుచున్నారో ప్రజలకు బోధపడదు. పండితులు పామరులకు సేవ చేయుట ఇంకనూ నేర్చుకొనవలసి ఉన్నది. ఈ సేవ వలన లభింపవలసిన పరమార్థము పాండిత్యము వలన లభింపదు. ఏ దేశమున పామర జనులపై పెద్దలకు ఆదరము ఔదార్యము కలుగునో ఆ దేశమున మాత్రమే జాతీయత వర్ధిల్లును. ఇన్ని విధములుగా యోచించి ఇన్నిటికీ పరమార్థము భాగవతమున సిద్ధించుటచే దీనిని వివరించుట అన్నిటికంటే ముఖ్యము అని నిర్ణయించి తిని. భారత భాగవతములు, రామాయణము సక్రమముగా సమగ్రముగా భారతీయ భాషలలోనికి అనువదింపబడిన గౌరవము ఒక్క తెలుగు భాషకే దక్కినది. అంతేకాదు వానికి కావలసిన జీవలక్షణములు గల కవులు వానికి అనువాదమునకు ఏర్పడిరి. భావనా ప్రధానమగు తిక్కన స్వభావము భారతమునకు సరిపోయినట్లు రసభావ ప్రధానమగు పోతన జీవలక్షణము భాగవతమునకు సరిపోయినది. అనగా తిక్కన భాగవతమును రచించినను పోతన భారతమును రచించినను తెలుగున పంచమవేదము యొక్క ప్రత్యేకత ఇంత అసాధారణముగా ఉండేది కాదు. లోకహితము జరుగవలసి ఉన్నప్పుడు సృష్టిలో అన్నీయూ ఇట్లే సమకూరును. ఇక సంస్కృతము నుండి తెలుగునకు అనువదించుటలోని యథార్థ స్థితిని ఊహించినచో పోతన భాగవతమునకే అగ్రతాంబూలము. భారతానువాదమున కవిత్రయము వారు చేసిన సంగ్రహీకరణము, పరిహరణము, స్థానాంతరీకరణము భాగవతానువాదమున ఎచ్చటను కానరావు. నేను ఈ వివరణము రచించు ప్రణాళిక ఈ దిగువ విధముగా ఉన్నది. 1 పరిచయము, 2 కవుల యొక్క అనువాదకుల యొక్క కావ్యము యొక్క పరిచయము, 3 రహస్య ప్రకాశము. ఇది గ్రంథమందలి విషయమునకు విశేషములతో పాటు వచన వివరణము. 4 పోతనచే రచించబడిన గ్రంథ భాగము. 5 అందలి ప్రతిపద్య గద్యమునకు టీకా తాత్పర్య వివరణములు. 6 గ్రంథమందలి సంకేత పదములు మున్నగువానికి సాంప్రదాయముల యొక్కయు దేశకాలాదుల యొక్కయు వివరణము. ప్రతి సంపుటమునను ఇదే క్రమము పాటింపబడును. టీక రచించుటలో 10 మందికి తెలిసిన చిన్న చిన్న పదములను విడిచి మిగిలిన వానికి మాత్రమే రచించి తిని. అందు గ్రంథమందలి విషయమునకు అనుబంధముగా వివరింపబడిన ప్రత్యేకాంశములను నేనిచ్చిన ఉదాహరణములను కుండలీకరణము చేసి తిని. భాగవత కథాకాలము నాటికి గల దేశకాలముల నామములు మానములు ప్రత్యేకముగా గ్రంథాంతమున సమకూర్చి తిని. ఇది సర్వాంధ్ర ప్రజల ఆదరణము పొంది వారి ఆస్తిక్యమునకు దోహదము చేయునట్టి యజ్ఞార్థముగా పరిణమించునుగాక. భక్తితో భాగవతము నిరంతరము చదువుకొనుచున్న వారి జీవితమున గల ఐహిక సాధకములన్నీయూ ప్రశాంతముగా తీర్పు చెంది విజయోత్సాహములు చేకూరి నిదర్శనపూర్వకములై హరిభక్తిని విజృంభింపజేయునుగాక. ఇట్లు ఏ కృష్ణమాచార్య. భాగవతం రికార్డింగ్ నెంబరు 2 అయిపోయింది.